మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ అండ్ సక్సెస్. నా ఈ 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 35 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను విత్ 2.5 కిలోమీటర్స్ ఆఫ్ పవర్ వాక్, దాంతోపాటు 700 జంప్ రోప్స్ అండ్ అదేవిధంగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. నేను ఈ 90 డేస్ ఛాలెంజ్లో 30 డేస్ కంప్లీట్ చేసుకున్నాను. నా ఈ 30 డేస్లో టోటల్గా 7 kgs లాస్ అయ్యానండి. డైలీ ఈ 30 డేస్ నేను చేసింది ఒకటి 2.5 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాడిని, దాంతోపాటు జంప్ రోప్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. అది కాకుండా నా డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను. లైక్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పోర్షన్ కంట్రోల్ అండి. ఏది తిన్నా కూడా నేను సైజెస్ ప్రకారం తీసుకునేవాడిని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 to 8:30 మధ్యలో కంప్లీట్ చేసేవాడిని అండి. బ్రేక్ఫాస్ట్లోకి రెగ్యులర్గా వచ్చేసి ఇడ్లీ కానీ, దాని తర్వాత గోధుమ రవ్వ ఉప్మా, లేదనుకుంటే ఓట్స్ ఉప్మా, ఇలా డిఫరెంట్గా డైలీ ట్రై చేసేవాడిని. అంతేకాకుండా 10 o'clock 10:30 ఆ టైంలో ఒక గ్రీన్ టీ తాగేవాడిని. దాంతోపాటు లంచ్ అండి 1 to 1:30 మధ్యలో కంప్లీట్ చేసుకునేవాడిని. లంచ్లోకి రెగ్యులర్గా ఒక చిన్న కప్ రైస్, దాంతోపాటు రెగ్యులర్ కర్రీ అండి, దాల్ కానీ, పన్నీర్ కానీ, లేదనుకుంటే సోయా చంక్స్ కానీ, ఇలా ఏదైనా ఒక కర్రీతో తినేవాడిని. మళ్ళీ ఈవినింగ్ 4:35 మధ్యలో మళ్ళీ ఒక గ్రీన్ టీ తాగేవాడిని. అది కాకుండా మ్యాక్సిమం 8 లోపు నా డిన్నర్ కంప్లీట్ అయ్యేదండి. ఆ డిన్నర్లో కూడా రాగి జావ కానీ ఇలాంటి డిఫరెంట్ నైట్ మాత్రం రైస్ అవాయిడ్ చేసేవాడిని. ఐదర్ పుల్కా, జొన్న రొట్టె, ఇది ఈ విధంగా తీసుకునేవాడిని. బై 10 o'clockకి నేను పడుకోవడం అలవాటు చేసుకున్నాను. సో 10 o'clock నుండి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవడం, అంటే ఆల్మోస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకునేవాడిని అండి. ఇలాంటి చిన్న మార్పులన్నీ చేసుకొని నేను చాలా ఈజీగా 7 kgs ఆఫ్ వెయిట్ లాస్ అయ్యానండి ఇన్ 30 డేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.